లైవ్ రీల్ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ ఉపన్యాసకుడైన రామశేషు శర్మ మీ ముందు ప్రవచనాలు చెప్పడానికి ఉద్యుక్తుడైనటువంటి సందర్భంగా ఈరోజు రాబోయేటువంటి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడి యొక్క జన్మ వృత్తాంతం, దాని వెనకాల ఉన్న ఉత్తమ ఆశయాలు, ఆ ఆశయాల్ని మనం ఆచరించటంలో చేయవలసినటువంటి పనులు, అంతేకాకుండా ప్రతి పండక్కి కూడా ఒక్కొక్క ధర్మాచరణతో పాటుగా ఆధ్యాత్మికతో పాటుగా ఆచరించవలసినటువంటి సాంకేతికమైన శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం మన పండుగల్లో ఇమిడి ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే భగవంతుడు మనకి అనేక రూపాల్లో మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాడు. అనేక మూర్తులు ఉన్నాయి మనకి. వినాయకుడు శివ కుటుంబం ఉంది, వినాయకుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, పార్వతీదేవి ఉంది, బ్రహ్మ ఉన్నాడు, సరస్వతీదేవి ఉంది, విష్ణు ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది. ఇలా అనేక మంది దేవతలు అమ్మవారు. మరి వీరంతా కూడా అనేక సందర్భాల్లో భూలోకంలో శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం అవతరించారు. వారి యొక్క కథల ద్వారా వారు పడినటువంటి ఇబ్బందులు, కష్టాలు, అటువంటి మహాత్ములు మన కోసం, మహనీయులు, మహాత్ములు, అమ్మవార్లు, దేవతలు, కులదేవతలు, గ్రామదేవతలు, వీరంతా కూడా సాధించినటువంటి విజయాలు, చేసినటువంటి ఘనకార్యాలను మనం స్ఫురణకు తెచ్చుకునేటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఈరోజు మనం రేపు 10వ తారీఖున రాబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా వినాయక గణోత్పత్తిని గురించి, ఆయన యొక్క వైభవంతో పాటు, ఆయన ఆచరించినటువంటి విధానాలతో పాటు ఆయన జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకుంటూ, ఆ కష్టాలను కూడా మనం ఇష్టాలుగా మలుచుకుంటూ, జీవితం అంటే ఇలా ఉండాలి, ఉన్నదున్నట్టుగా స్వీకరించాలి, లేని ఆశలకి నిరాశలకి గురి కావద్దు, లివ్ అండ్ లెట్ లివ్, మనం జీవించాలి, ఇతరులు జీవింపచేయాలి. కేవలం ఇతరుల యొక్క బ్రతుకులో వేలు పెట్టి వారి బలహీనతను ఆసరాగా తీసుకుని మనం ఉన్నత పదంలోకి, హిమవన్నగ శృంగానికి అధిరోహించడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవటానికి అవసరమైనటువంటి సాధనా సామగ్రి సమకూర్చుకోవటం ఉత్తమ మానవుని లక్షణం కాదు. ఇది భారతీయ సాంప్రదాయం కాదు, సంస్కృతి కాదు. ఇది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. అటువంటి వినాయకుడి గురించి మనం ఈరోజు చెప్పుకుంటూ ఒక్కసారి వినాయక ప్రార్థన చేస్తూ, యవనియానచే ధరణినంతటి విఘ్నములైన వేల్మిడిన్ గ్రవ్వలవోలి రాలిపడు, యవనియానచే ధరణినంతటి విఘ్నములైన వేల్మిడిన్ గవలవోలి రాలిపడు, ఘంటము కూలిన వేళ దంతమున్ చివ్వునలాగి భారతమశేషము రాసెనెవడు, దంతము కూలిన వేళ చివ్వున లాగి భారతమశేషము వ్రాసెనెవ్వడు, గంటము కూలిన వేళ దంతమున్ చివ్వున లాగి భారతమశేషము వ్రాసెనెవ్వడు, గౌరికి నవ్వుల పంట ఎవడు, వినాయకుడెవడు వారికి మృక్కెదన్. ఎవరి యొక్క గొప్పతనం చేత ఈ భూమి మీద వస్తూ ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయో, గవ్వలవోలే రాలిపోతాయో, ఎవరి యొక్క ఆనతి చేత, ఎవరి యొక్క ఆజ్ఞ చేత, ఎవరి యొక్క అనుగ్రహం చేత మనకి జీవిత కార్యక్రమాల్లో ఎదురయ్యేటువంటి ఆటంకాలన్నిటినీ కూడా కూలిపోతాయో, ఎవరు వినాయకుడు గంటంతో రాస్తూ ఉంటే ఆ గంటం కూలిపోతే, ఆ గంటం పనిచేయకపోతే ఆ భారత రచనాశేషాన్ని పూరించటానికి ఎటువంటి అవగాహము కలిగించకుండా వ్యాసుడితో చేసినటువంటి ఒప్పంద ప్రకారం, వ్యాసుడితో చేసిన ఒప్పందం ఏంటి? వ్యాసుడితో వినాయకుడు అన్నాడు, నువ్వు ఆపకుండా చెప్పాలి, నేను రాస్తున్నంత వేగానికి ప్రతిబంధకం రాకూడదు. వ్యాసుడేం మిషపెట్టాడు, వంక పెట్టాడు, నేను చెబుతున్నంత వేగంగా నువ్వు రాయాలి, నేను ఎక్కడ ఆగకుండా చెబుతూ ఉంటా, నువ్వు ఎక్కడ రాస్తూ ఉన్నప్పుడు ఆగకూడదు. ఇలా వారిద్దరూ ఒప్పందం చేసుకుంటే భారత గ్రంథ రచనలో ఒకానొక సమయంలో గంటం పనిచేయటం మానేసింది. ఆ గంటం రాతకి ఆటంకం కలిగింది. వెంటనే ఆయన ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఒక దంతాన్ని పెరిగి దాన్ని ఖర్జూరపు చిరాలు ముంచి రాయటం జరిగింది. ఇది వినాయకుడి యొక్క గొప్పతనం. అటువంటి ఆయన అలాగే గౌరీదేవికి ముద్దుల పంట, నవ్వుల పంట, అభిమాన పాత్రుడు, మమకార పాత్రుడు అయినటువంటి ఆ వినాయకుడు మనకి అనేక రకాలైనటువంటి
విఘ్నాలన్నిటినీ కూడా తొలగించి మన కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగించాలి అన్నది ప్రార్థన. సరే, మనకు మొట్టమొదట శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జయంతి వస్తుంది, కృష్ణాష్టమి. భాద్రపద మాసంలో వినాయకుడు 9 రోజులు కూడా ఉత్సవాలు జరుపుకుంటాం. తర్వాత నిమజ్జనం చేస్తాం వినాయకుడు. ఏ పండక్కి జరగనంత గొప్ప వైభవంగా జరిగేది వినాయకుడి. ఎందుకని 9 రోజులు కూడా వినాయకుడిని అనేక రకాల పిండి వంటలతో మనం ఆయన్ని పూజతో 27 రకాల పత్రితో 21 రకాల పత్రితో ఆయన పూజ చేసి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడవటానికి మనం పూనుకుంటాం. ఎన్ని రకాల మూర్తులు వినాయకుడి, ఎంత ఎత్తు విగ్రహాలు, చెప్పటానికి అలవ కానటువంటి ఎత్తైనటువంటి విగ్రహాలను స్థాపించి పూజ చేస్తాం. భాద్రపద మాసంలో వినాయకుడికి 9 రోజులు నవరాత్రులు జరిపితే ఆయన తల్లి అండి గౌరీదేవి అమ్మవారు, మరి నా కొడుక్కి జరిపారు కానీ మరి నాకేమి మాత్రం జరిపించలేదే అని ఆవిడ. తండ్రి అయినటువంటి శంకరుడు అన్నాడు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మాకెందుకు చేయలేదు అని చెప్పి ఆయన అన్నారు. అందుకని భాద్రపద వెళ్ళిన తర్వాత ఆశ్వయుజ మాసంలో 10 రాత్రులు 9 రాత్రులు అమ్మవారికి మనం 9 రకాలైనటువంటి అవతారాలని ప్రదర్శింపజేసి అమ్మవారికి అలంకరింపజేసి ఆమెకు మనం పూజలు చేస్తాం. తర్వాత అయ్యవారు అన్నారు కదా, శివుడు అన్నాడు కదా, మరి నా కొడుక్కి భార్యకి చేశారు కానీ మరి నాకు ఉత్సవాలు ఏం చేయరా అంటే, నీకు 1 రోజులు చేస్తామయ్యా, వాళ్ళకి 9 రోజులు చేశాము, నీకు 1 రోజులు చేస్తాము అని చెప్పి కార్తీక మాసం 1 రోజులు కూడా ఆయనకు ఉత్సవాలు చేస్తాం. ఇంతమందికి చేసిన తర్వాత విష్ణుమూర్తి అన్నాడు, శివ కుటుంబానికి చేశారు, నేను కూడా శివుడి చేసే పనులు, శివుడిచ్చేటువంటి వరాల మూలంగా ప్రపంచానికంతా కూడా నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం నేను అవతరించి నానాబాధలు పడి కాపాడాను కదా లోక కళ్యాణం కోసం, మరి నాకేమీ చేయరా అన్నాడు. అయ్యా, మీకు కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం వస్తుంది, ఆ 1 రోజులు కూడా అన్నీ కూడా వైష్ణవ దేవాలయాల్లో మీకు అంతులేనటువంటి ఉత్సవాలు జరుగుతామయ్యా అని చెప్పి ఆయన అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఫిబ్రవరి నెలలో మనకి శివరాత్రి వస్తుంది. శివరాత్రికి మళ్ళీ మనం శివుడిని పూజ చేస్తాం. ఆ తర్వాత రథసప్తమిలో సూర్యుడికి మనం పూజ చేస్తాం. సూర్యార్చన చేసి పాయసం చేసి పరమాన్నం చేసి ఆయనకి నైవేద్యం పెట్టి ఆ రోజున ఉపవాసం ఉండి కర్మ సాక్షి ప్రత్యక్ష దేవుడు సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడి ద్వారా మనలో ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకోవటానికి వీలైనటువంటి పూజలు సంప్రదాయాలు పాటిస్తాం. రథసప్తమి అయిన తర్వాత వేసవకాలంలో సుమారు ఏప్రిల్ నెలలో అనుకోండి, చైత్ర శుద్ధ నవమి నాడు మనం ఏం చేస్తాము, శ్రీరామనవమి జరుపుతాం. అప్పుడు కూడా నవరాత్రులు జరుపుతాం. ఆ నవరాత్రులు జరిపినప్పుడు కూడా అప్పుడు పానకం నైవేద్యంగా పెడతాం, వినాయకుడి కుడుములు నైవేద్యంగా పెడతాం, అలాగే అమ్మవారికి అనేక రకాల నైవేద్యాలు పెడతాం, శివుడికి కూడా అనేక రకాలు పెడతాం. ఒక్క వినాయకుడికి మాత్రం ఉండ్రాళ్ళు కుడుములు మాత్రమే పెడతాం. దీనికి కారణం ఉందండి. ఏంటంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస్యాలు అంటారు. ఇక్కడ యమదంష్ట్రికలు అంటారు. యముడు కోరలు తెచ్చుకుని ఉంటాడని అనేక రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఈ 4 నెలలు వానలు కురుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వానల మూలంగా అనేక రకాలైన వైరస్సులు ఏర్పడి దాని మూలంగా మనకి మలేరియా జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు నీళ్ల మూలంగా కొత్తగా నీళ్లు రావటం మూలంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జీర్ణకోశం కూడా కాస్త మందంగా ఉంటుంది. కాబట్టి జీర్ణకోశం అరగటానికి తేలికైనటువంటి పదార్థాలు తీసుకోవటానికి నూనె పదార్థాలు, శనగపిండి ఇవి కాకుండా ఆవిరి మీద ఉడికేటువంటి పదార్థాలు అంటే ఇడ్లీలు కానివ్వండి, కుడుములు కానివ్వండి, ఉండ్రాలు కానివ్వండి తింటే తేలికగా జీర్ణం అవుతుంది. ఆకలి లేమి తక్కువతనాన్ని అనేది మనకు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన కుడుములు తింటూ మీరు కూడా కుడుములు తినండయ్యా. దీని మూలంగా ఈ ఒక్క భాద్రపద మాసమే కాదయ్యా, 4 నెలలు శ్రావణ మాసం నుంచి కూడా కార్తీక మాసం వరకు చేయండి అయ్యా అంటారు. అలాగే శ్రీరామనవమికి కూడా 3 నెలలు అక్కడ కూడా మళ్ళీ 6 రోజుల్లో కూడా మనకి అమ్మవారు రావటాలు ఇటువంటివన్నీ జరుగుతాయి. విపరీతమైన వేడి ఉంటుంది. ఈ కుడుములు తినటం మూలంగా మనకు ఎలా అయితే ఇబ్బంది లేదో శ్రీరామనవమి నాడు మనం పానకం తాగటం అనేది పెట్టారు. ఎందుకు పెట్టారండి? రాముడు తింటాడా? వినాయకుడు తింటాడా? అమ్మవారు తింటుందా? శివుడు తింటాడా? ఇవన్నీ మనం తినేవే.
ఆయన చేతిలో మాత్రం ఒక కుడుము పెడతామంటే చప్పగా ఉండేటువంటిది, మనం మాత్రం బెల్లం కుడుములు అని చెప్పి రకరకాలైన పోపులు పెట్టి అనేక రకాలైన గజ్జికాయలు అని చెప్పి అనేక రకాల మనం తయారు చేసుకుని మనం తింటాం. ఆయన పేరు చెప్పు, ఆయన మాత్రం తింటాం. ఇలా వినాయకుడికి మనం నైవేద్యాలు పెడతాం. ఇకపోతే పత్రి, ఏకవింశతి పత్రి, ఇన్ని రకాల ఆకులతో మాత్రమే పూజ చేస్తాం. ఆయన ఏమన్నాడంటే, మొత్తం నాకు ఈ రోజుల్లో ఏవైతే దొరుకుతాయో ఆ రోజుల్లో దొరికేటువంటి ఆకులతో మాత్రమే నాకు పూజ చేయండి. నాకు గరిక మిక్కిలి ప్రీతి మాత్రమైనది. గరిక అంటే గడ్డిపోచండి. గడ్డిపోచ ఎక్కడ దొరకదు, ఆ గడ్డిపోచ చాలు, నాకు పువ్వులు వద్దు, ఏమీ వద్దు. శివుడికి అభిషేకం, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు. శివుడికి ఊరికే నీళ్లు పోసుకుండాలి, తేనె పోసుకుండాలి, భస్మాభిషేకం, తర్వాత తేనెభిషేకం, ఒక రకమైనటువంటి అభిషేకాలు కాదు, ఫలాభిషేకం, పుష్పాభిషేకం, అలాగే పాలాభిషేకం, సహస్రగట క్షీరాభిషేకం అంటారు. ఆయనకి ఎక్కువ నీళ్ళే, ఉదక ప్రియుడే. అయినా మనం అనేక రకాల అభిషేకాలు చేస్తాం. కానీ మారేడు అంటే ఇష్టం, బిల్వడదలం అంటే ఇష్టం. ఈ మారేడు పత్రాలు ఆయన యొక్క శివుడి యొక్క శివలింగం మీద పెట్టమంటాడు ఆయన. ఎందుకని? తేమ చుట్టూ కూడా, శివలింగం చుట్టూ కూడా విపరీతంగా తేమ పేరుకుంటుంది కాబట్టి ఆ తేమను పీల్చేస్తుంది మారేడు పత్రాలు. మనం కూడా ఇళ్లలో ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే 4 మారేడు పత్రాలు అక్కడ పడేస్తే ఆ మారేడు పత్రాలు అది పీలుస్తాయి, బ్యాక్టీరియా అనేది ఉండదు, సువాసనాభరితంగా కూడా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. అందుకని మారేడు పత్రాలు ఆయన అడిగారు. నీళ్లతో అభిషేకం కాదు. విష్ణు అలంకార ప్రియుడు. విష్ణువుకి ఏం చేస్తామంటే మనం పూలదండలు వేస్తాం. ఎన్ని పూలదండలు వేసినా ఆ పూలదండల్లో ఉన్న ఏదైనా సరే వాటి మీద మందు చల్లినటువంటి పూలదండలు కానీ ఏదో ఎక్కువ కాలం నిలవటానికి చేస్తుంటారు కదా, ఆ పూలదండల వల్ల హాని జరిగే అవకాశం ఉంది. రకరకాల కీటకాలు చేరుతాయి. కీటకాలు చేరి విగ్రహం కూడా పాడైపోయే అవకాశం ఉంది. నాకు తులసిమాల వేయండి అయ్యా అన్నారు. తులసిమాల యాంటీబయాటిక్, అది మనలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను కానీ కీటకాలను కానీ చంపేది. విష కీటకాలు కూడా తులసి ఉన్న చోట రావు. అందుకని తులసిమాల వేయమని చెప్పని ఆయన అన్నాడు. ఇలా ఒక్కొక్కరికి ఆ యొక్క మాసాల సందర్భంగా ఆ వాళ్ళకి చేసేటువంటి పూజా విధాన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియని మన భారతీయ మహర్షులు ఏర్పాటు చేశారండి. మహర్షులు చాలా గొప్పవారు. కాలాన్ని బట్టి ఆలోచించారు, ప్రకృతిని బట్టి ఆలోచించారు, సందర్భాన్ని బట్టి ఆలోచించారు, మానవులకు ఉపయుక్తమైనటువంటి పర్వదినాల్లో ఉన్నటువంటి విషయాల గురించి ఆలోచించారు. ఇలా ఆలోచించే దండకమండలంబులను ధారుణినంతయు నేలినారు, దండకమండలంబులను ధారుణినంతయు నేలినారు, కోదండ ధరాధినాదులు పదంబులు రాలగ చూచి చూడనట్లుండి, వారి కంటెను మహోన్నతులు ఈ జగమందు కలిగిరే, వారి కంటెను మహోన్నతులు ఈ జగమందు కలిగిరే, కొండలు తగుటెందులకు గుప్పెడు గుండెను పట్టుకొమ్ముడి కన్, కొండలు తగుటెందులకు గుప్పెడు గుండెను పట్టుకొమ్ముడి కన్. ఒక దండం వాళ్ళ చేతిలో కమండలం ఉంది. ప్రపంచానంతా పరిపాలించారు. రాజులంతా కిరీటాలతో ఆ కాళ్ళ మీద పడితే ఆ చూసి చూడనట్టు వదిలిపెట్టారు. అంత నిర్లక్ష్యం. రాజులకే భయం ఋషులంటే. అంతేకాదండి, కొండలు ఎందుకయ్యా తగ్గుతారు? సంసార బంధం, బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం నుంచి పిల్లలు, భార్య, బాధ్యతలు, మనవలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇలా సంసార జంజాటంలో పడి సంసారం అనేది జంబాల పట్టణం అన్నాడు అన్నసారి పెద్దన్న. అంటే బురద గుంటండి. ఇక అందులోంచి బయటికి రావటం అనేది లేదు. అందుకని ఎందుకయ్యా కొండలు తగ్గుతారు? నీ గుండెల్లోనే ఆత్మ ఉంది. నీ గుండెల్లో ఉన్నటువంటి ఆత్మను ప్రత్యక్షం చేసుకో. బయట ప్రపంచంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ నీ లోపల ఉన్నాయి. బయట ప్రకృతిలో ఏమైతే ఉందో అవన్నీ నీ లోపల ఉన్నాయి. దానిని ఆత్మని సాక్షాత్కారం చేసుకోకుండా నీ మనసు పెట్టేటువంటి వెర్రి చేష్టలకి నువ్వు అహంకారభర్తుడు అయిపోతున్నావు. సంపదలు లేవని బాధపడుతున్నావు. సంపదలు లేవని ఎందుకు బాధపడాలి? ఉన్నదానితో జీవనం చేయటం అనేది మనకి దేవుడు చెప్పేటువంటి వర్తకల్పాల్లో చెప్పేటువంటి నీతి. అంతేగాని ఏదో శ్రావణ మాసంలో చారుమతి దేవి ఒక్కసారి చేయగానే కాళ్ళ గజ్జలు వచ్చాయి, చేతులు కడియాలు వచ్చాయి, ఎట్లా వస్తాయండి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా సోమరిపోతుల్లాగా మనం ఏదో సంక్షేమ పథకాలు పెట్టి కూర్చోబెట్టి పెన్షన్లు ఇచ్చావు, నీకు 10,000 వేసాం, 30,000 వేసాడు, వాడు దేనికి పనికిరాడు. ఏ పని చేయలేడు. వాడు ఏ పని చేయగలడో ఆ పని చేయటానికి కావలసినటువంటి ఉత్పత్తికి చేయటానికి కావలసిన ముడి పదార్థాలు మనం ఏర్పాటు చేస్తే వాడు పైకి వస్తాడు. ప్రయత్నం చేయకుండా దేవుడు ఎప్పుడు సహాయపడ్డండి. వినాయకుడైనా కానీ, శివుడైనా కానీ, బ్రహ్మ అయినా కానీ, విష్ణువైనా కానీ, లక్ష్మి కానీ, పార్వతి కానీ, సరస్వతి కానీ, సమస్త దేవతలు కూడా నీ ప్రయత్నం నువ్వు చేయి, మా సహాయం ఏం చేస్తాం.
అందుకని మనం ఎంతసేపు కూడా తీరని కోరికల జాబితాలతో దేవాలయానికి వెళ్ళి గణపతి దేవుని మొక్కకూడదు. మనకన్నా తమిళనాడు వాళ్ళ గణపతి దేవుడు చాలా చాలా ప్రసిద్ధి అండి. అక్కడ ఐఏఎస్ ఆఫీస్ కూడా దిగి బూట్లు తీసి సాక్స్ తీసుకుని వాటర్ బాటిల్లో నీళ్ళతో చేతులు కడుక్కొని గుంజీలు తీసి మరీ వెళ్తాడు. మనం ఎవరన్నా చూస్తుంటేనే చేస్తాం. మనదంత మహానటన, మనది వ్యాపారం, మనది భక్తి కాదు. భక్తి అంటే నీ హృదయాన్ని నైవేద్యంగా పెట్టాలి. పాయసం కాదు, వడలు కావు, ఇవన్నీ ఏమీ కావు. నీ యొక్క హృదయాన్ని నైవేద్యంగా పెడితేనే నీవు అక్కడ స్వీకరిస్తాడు. నువ్వు ఎంత బాగా ఉన్నావు, నీ మనసు ఎంత నిర్మలంగా ఉంచుతాడు. కానీ నీ జాతిని చూడడు, నీ గుణాన్ని చూడడు, నీ కులాన్ని చూడడు, నీ హృదయావిష్కరణ చూస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. నీ హృదయంలో ఉండే ప్రేమను చూస్తాడు. భక్తి అంటే ప్రేమే. మనలో ఉన్న ప్రేమని భార్య మీద, పిల్లల మీద, సంసారం మీద, డబ్బు మీద, వస్త్రాల మీద, అనేక రకాలైనటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి నిత్యావసరాలు, అనవసరమైన విషయాల మీద కేంద్రీకరించేటువంటి ప్రేమని, ప్రదర్శించేటువంటి ప్రేమని నా మీద ప్రదర్శిస్తే నీ సంగతి నేను చూసుకుంటా అని చెప్పంటాడు. గణపతి కానివ్వండి, శివుడు కానివ్వండి, ఏ దేవుడైనా మనకు అదే అంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా కోరికలు లేకుండా నిష్కామంగా, నిష్కపటంగా చేయాలి. మరి దేవతల కోరికలు లేవా? వస్తున్నాం ఇప్పుడు కథలోకి. దేవతలు కూడా కోరుకుంది. పార్వతీదేవి మనకి ఈ లలితా శాస్త్రంలో నిరహంకార, నిర్మమత, హంత్రి, నిర్మోహిని అని చెప్పాము. ఆమెకు అహంకారం లేదు, వ్యామోహం లేదు, కోరికలు లేవు, ఎటువంటి ఆలోచనలు లేవు. హాయిగా కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటుంది శివుడితో పాటు కైలాసం. కానీ ఆవిడకి వచ్చింది. ఋషులకే ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయన్నది మన గౌతమ మహర్షి గురించి కథ చదివితే తెలుస్తుంది. జమదగ్ని మహర్షి కథ చదివితే తెలుస్తుంది. రేణుకాదేవి వృత్తాంతం చదివితే ఎంతమంది ఋషుల్లో చూసారు. కానీ వాళ్ళు ఏమన్నారు? మేము చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే మీరు చెయ్యండి. మాలో ఉన్నటువంటి బలహీనతలు, మాచే చేయించబడినటువంటి చెడ్డ పనులకి యోగ రహస్యం ఉంది, అది మీకు అర్థం కాదు. ఒక తండ్రి కొడుకుని పిలిచి భార్యని గొడ్డలు పెట్టి నరికేమని చెప్పాడు, కత్తి పెట్టి. దాని వెనకాల కూడా కథ ఉంది, దాని వెనకాల యోగ రహస్యం ఉంది. అలా మీరందరూ ఆ పని చేయడానికి వీల్లేదు, అది తప్పు. కాబట్టి మీరు ఏ తప్పు అంటారో వదిలిపెట్టండి అని చెప్పి ఋషులు కూడా చెప్పుకున్నారు. కాబట్టి అనవద్యాని నిర్వద్యాని చెప్పుకొచ్చారు. దాని వదిలి నో ఇతరాని, ఇంకేం వద్దు, నీ మనసు ఎప్పుడు మంచి పనులు చేయడానికి గురించి ఇతరమైనటువంటి విషయాలు చేయవద్దయా అన్నారు. కృతయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కూడా ఎక్కువగా మంత్రం, తంత్రం. మంత్రం అంటే ఏంటి? మననాత్ త్రాయితే ఇది మంత్రం. నీవు కనుక నిరంతరం మనన చేస్తూ ఉంటే ఏమి లేదు, నీ ఇష్టం వచ్చినటువంటి దేవుడు శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ, ఓ నమో భగవతే నారాయణాయ, సాయిరామ్, మీ ఇష్టం వచ్చిన దేవుడి యొక్క మంత్రాన్ని, అదే మంత్రం మనకి. అంతేగాని బీజాక్షరాలతో కూడా ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని మీరు అనొద్దు. మామూలుది చెయ్యండి. 100 సార్లు చేయండి, 1000 సార్లు చేయండి, 1,00,000 సార్లు చేయండి, 1,00,00,000 సార్లు చేయండి, మీ మంత్రం ఫలిస్తుంది. ఎదుటివాడిని నువ్వేమైనా మాట అన్నావంటే అది తీరుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, హారాలు ఇచ్చి, అభిషేకాలు చేసి, జలాభిషేకాలు చేసి, పళ్ళ రసాలు చేసి, నా కోరిక తీర్చవయ్యా అంటే ఎలా తీరుస్తాడు? రెండవది, నువ్వు చేసినట్టు పూర్వజన్మ పాపాలు కూడా ఉంటాయి. పూర్వజన్మలో చేసే పాపాలన్నిటికీ కొంత పంచుతారు, మనకి పంచుతారు. వర్తమాన కాలంలో ఈ జన్మలో కొన్ని పంచుతారు పాపాలు, కొన్ని పుణ్యాలు, కొన్ని పంచుతారు. పంచినప్పుడు ఆ కర్మను మనం ఏదో రకంగా అనుభవించాల్సిందే. భగవంతుడు కొంచెం సడలింపిస్తాడు, అంతవరకే. నువ్వు అనుభవించాల్సింది. రామకృష్ణ పరమహంసకి కంఠంలో వచ్చింది కృత్తుక. ఈ కుత్తుకలో వచ్చిందండి వ్రణం. ఆయన నయం చేసుకోలేడా? కానీ ఈ జన్మలో ఆయన నయం చేసుకుంటే వచ్చే జన్మలోనైనా అది ఎంతకాలం అనుభవించాలో అన్ని రోజులు అనుభవించాల్సిందే. రమణ మహర్షికి చేతి మీద వచ్చిందండి క్యాన్సర్ గడ్డ. ఆ క్యాన్సర్ వస్తే ఆయన అన్నాడు, మీరు నయం చేసుకోలేరా అంటే, మీరు నయం చేసుకోగలిగినా నేను చేసుకోను, దీన్ని ఇంకొక జన్మలో అనుభవించాలా? మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని, కర్మణ్యేవాధికారస్తి మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్వ కర్మణి అన్నారు కదా భగవద్గీతలో కూడా. కర్మ చేయటం వరకే మన అధికారం అండి. ఆ తర్వాత ఫలితాలు అనేది ఆయన ఇస్తారు. ఆ ఫలితాన్ని జడ్జి గారు విశ్వసించాడు. లాయర్లు బాగా ఎన్నో రకాలైనటువంటి అధికారాలతో చూపిస్తూ, న్యాయవాదులు ఎన్నో నిదర్శనాలు చూపించారు. ముద్దాయిలను అనుకూలంగా చూపించారు. ఇతను హత్య చేశాడు అని. అవతల
ఆ ముద్దాయి అతని వైపు ఇంకొక లాయర్ ఉన్నాడు. ఆ లాయర్ ఈయన చూపించినంత చూపించలేకపోయాడు. వాస్తవానికి ప్రతిపక్ష లాయర్ చూపించినటువంటి వాదనల ప్రకారం అయితే ఆయన ఉరిశిక్ష పడాలి. ఏమో జడ్జి గారు ఆలోచించాడు, ఈ చూపించిన ప్రూఫ్లన్నీ కూడా యథార్థం కాదు కాబట్టి నా అంతరాత్మ చెబుతుంది అని చెప్పి ఆయనకు మరణశిక్ష తీసేసి జీవిత ఖైదు వేశాడు. ఆ తర్వాత అక్టోబర్ 2 ఇటువంటి వస్తాయి. గాంధీ జయంతి అప్పుడు విడుదల చేస్తారు. అమాయకుడైనటువంటి వాడు రక్షింపబడతాడు. ఒక అన్యాయస్తుడు, ఒక మంచివాడు, నిర్దోషి దండనీతికి బలైతే తప్పడు కానండి. నిజంగా దోషైనటువంటి వాడు దండన విధింపబడితే తప్పులేదు. అందుకని మంచివాడికి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత న్యాయశాస్త్రం ఉంటుంది. కానీ న్యాయశాస్త్రంలో ఎప్పుడు సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు ఆయన చూస్తాడు, మనలోనే ఉంటాడు. కాబట్టి ఆయన చూసి ఎప్పుడు ఏ శిక్ష వేయాలో వేస్తాడు. మన కర్మల్ని కూడా దూది అగ్నిలో పడి కాలినట్టు పటాపంచం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనమాత్రాయితే ఇది మంత్రం. ఇది కృతయుగంలోను త్రేతాయుగంలోనూ ఉంది. తర్వాత త్రేతాయుగంలోను రాముడి కాలంలోను ద్వాపర యుగంలోనూ వచ్చినప్పుడు ఏమైందంటే తంత్రం వచ్చింది. తర్పణ తాయితే ఇది తంత్రం. తర్పణాలంటే యజ్ఞాలు యాగాలు చేసి హవిస్సులు అందులో నెయ్యను వదిలిపెట్టడం ద్వారా ఆ యజ్ఞాల ద్వారా ఫలసిద్ధిని పొందటం అనేది తంత్రం. ఇవాళ ఆధునిక యుగంలో కలియుగంలో అంతా యంత్రాల ద్వారానే. యంత్రం అంటే యత్నాతు త్రాగితే ఇది యంత్రం. అతి కష్టం మీద అతి ప్రయత్నం చేసి సాధిస్తాం. పూర్వం ఋషులు తపస్సు చేత 2 మాటలు అంటే అయిపోయాయి, ఇవాళ అవ్వదు. కాబట్టి విమానం తయారు చేశాడు భారద్వాజ మహర్షి. ఆయన మంత్రంతో తయారు చేశాడు. మంత్రం ద్వారా సిద్ధి పొందడం ద్వారా విమానాల తయారీ కావాల్సిన ఎన్ని లోహాలు వాడాలి, విమానంలో ఎంతమంది పడతారు, అగ్నికి ఆహుతి కాకుండా ఉండేటువంటి లోహాలను ఉపయోగించి చేయాలనేటువంటి ఆయన కనిపెట్టాడు. ఆయన ఒక దివ్య దృష్టి. మనకి వాళ్ళకి దివ్య దృష్టి లేదు. మొన్న దృష్టి పోయే మనం కళ్ళతోడు పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి దివ్య దృష్టి లేదు. కాబట్టి యంత్రాల ద్వారా వెళ్తాం. సరే, ఇప్పుడు ప్రస్తుతం వినాయకుడి కథలోకి ప్రవేశిద్దాం. వినాయకుడి కథలోకి ప్రవేశించినప్పుడు అసలు మనం మామూలుగా వినాయక చవితి నాడు చదివేటువంటి వినాయక వ్రత కల్పనలో ఏముందయ్యా అంటే ముందు గజాసురుడు వృత్తాంతం ఉంటుంది. గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడయ్యా. ఆయన శివభక్తుడు. ఆయన శివుణ్ణి తనలో ఉంచుకోవాలని తన శరీరంలోనే ఉండిపోమని కోరాడయ్యా అని చెప్పని ఉంది. వాస్తవానికి శివుడు ఆయనలో ఉన్నాడా లేదా అన్నది పక్కన ఉంచితే శివుడి ఆత్మలింగం ఆయనలో పెట్టుకున్నాడు. పోతే పార్వతీదేవికి గజాననుని అలా ఉంచండి. పార్వతీదేవికి సంతానం కలగాలనేటువంటి కోరిక ఎక్కువ కలిగింది. మానవులకు న్యాయంగా దేవతలకి గర్భం ధరించటం అనేది లేదు. దేవతలకి పిల్లలు పుట్టరు. సరస్వతీదేవికి లేరు, లక్ష్మీదేవికి లేరు, తర్వాత పార్వతీదేవికి లేరు. కానీ పార్వతీదేవి కలిగితే ఆవిడ ఏమందంటే, స్వామి ఒకనాడు అంది శివుడిని, స్వామి నాకు పిల్లల్ని కణాలు ఉన్నాయి, నిండు గర్భం ధరించి 9 నెలల్లో కూడా మోసి మాతృత్వ వాత్సల్యాన్ని పొందాలని ఉంది అని శివుడికి అన్నాడు. మరి నీ లలితా శాస్త్రంలో నువ్వు చెప్పావు, నీకేం కోరిక లేవు, నిర్మోహిని అని చెప్పి నిష్కప్టిని ఇవన్నీ చెప్పావు కదా, ఈ కోరిక ఏంటి? తప్పది, మన దేవతలకి సంతానం అనేది లేదు, అది ఒక శాపం లేదు కదా అని చెప్పాను. అయినా వినలా. సరే వినేటట్లేదు కదా, దీని సంగతి చూద్దాం. ఎంతో విన్నట్టుగా నటించాడు. విన్నట్టు నటించేవాడు భర్త, అసలు చెప్పినా వినంది భార్య. ఇది దీనికి వ్యుత్పత్తి చెప్పుకోవాలి మనం. ఎంత చెప్పినా ఆవిడ వినలేదు, వినందే భార్య. ఈయనన్నాడు చేద్దాం తప్పకుండా అన్నాడు. వాడొక కొండ గుహలో ఏకాంత ప్రదేశంలో సంతానం కలగటానికి చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉన్నటువంటి సమయాల్లో ఇంద్రుడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏది ఏమైనా సరే శివపార్వతుల సంతానం ఆమె గర్భంలో శివుడి బీజం పట్టడానికి వీల్లేదు, 9 నెలలు మోయటానికి వీల్లేదు. ఒకవేళ పుట్టినవాడు శివుడి యొక్క వీర్యం నుండి పుట్టినటువంటి వాడు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించి పుడితే వాడు నా యొక్క సింహాసనాన్ని ఆక్రమిస్తాడనేటువంటి దుర్బుద్ధి ఇంద్రుడు పుట్టింది. ఇంద్రుడికి దుర్బుద్ధి పుట్టి ఏం జరిగిందంటే, ఇంద్రుడు వెంటనే దేవతలని సమావేశపరిచి, ఇదిగో పార్వతీ పరమేశ్వరులకి కొడుకు పుట్టబోతాడు, ఆ కొడుకు మూలంగా మన దేవతలందరినీ కూడా చాలా చిత్రహింసలు పెడతారు, రాక్షసులు పెట్టినట్టే వాడే మొత్తం అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు, నేనైతే మీకు ఎన్ని రకాల అవకాశాలు ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళని బాగా రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా తీసుకుని
శివపార్వతులు క్రీడిస్తూ ఉన్నటువంటి గుహ ముందు నిలబడి ఈ డ్రమ్ములతోనూ వాటితోనూ పెద్ద గోల చేసుకుంటూ పాహిమాం మహాశివదేవ పాహిమాం, శివరక్షక పాహిమాం, భక్త సులభ పాహిమాం అని చెప్పని వాయిస్తుంటే శివుడు ఆర్తతరణ పరాయణుడు, భక్త సులభుడు, భక్తులు రక్షించటమే ధ్యేయంగా కలిగిన వాడు కాబట్టి బయటకు వచ్చి ఏమిటయ్యా అన్నాడు. అక్కడ గజాసురుడు అనేటువంటి వాడిని ఆత్మలింగాన్ని పెట్టుకుని కూర్చున్నాడయ్యా, కాబట్టి నువ్వు వెళ్ళి ఏదో రకంగా మరి అతన్ని ఆ ఆపద నుంచి తప్పించి ఆత్మలింగాన్ని తీసుకుని ఏదో చెయ్యాలి అన్నాడు. వాస్తవానికి ఆయన అంత గొప్ప భయసుడు ఏమాత్రమూ కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి ఆయన కడుపులో ఇరుక్కున్నాడు అనుకుందాం. ఏది వినాయక చవితి కథలో ఇచ్చాడు కాబట్టి. సరే, ఇలా ఉంటే ఇక్కడ పార్వతీదేవి ఎప్పుడన్నాడు శివుడు చూసి పార్వతీదేవికి భర్తతో సంగమించేటువంటి అవకాశం లేకుండా ఆయన ఎక్కడో బందీ అయిపోయాడు. సరే, ఏం చేస్తుందండి, ఇంకా నాకు ఇక పిల్లలు యోగ్యత లేదా, మానవ కాంతలకు ఉండేటువంటి మరి గర్భాన్ని ధరించేటువంటి అదృష్టం నాకు లేదా అనుకుని ఒకరోజు ఆమె స్నానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో, ఇది మన కథలో ఉన్న భాగమే కదా, స్నానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నలిగి పిండితో ఒక బొమ్మను తయారు చేసింది. బొమ్మను తయారు చేసినప్పుడు ఆ మమకారం అంతా అందులో పెట్టి, మనం ఎంత మమకారం పెట్టుకుంటామో అంత ఇబ్బంది వస్తుందండి. పిల్లల మీద కానీ, భార్య మీద కానీ, స్నేహితుల మీద కానీ, బంధువుల మీద కానీ, వస్తువుల మీద కూడా. మనం వస్తువు మీద ఎంత ప్రేమ అదే పగిలిపోతుంది. ఒక సెల్ ఫోన్ దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అది లేకపోతే మనం ఏమనుకుంటే అదే కింద పడుతుంది. ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఆమె మమకారం అంతా చూపించి దానికి ప్రాణం వచ్చింది. ప్రాణం వస్తే మనిషి రూపం వచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే మమకారం అనేది ఏనుగురికి ఎక్కువ ఉంటుంది. ఇది దేవి భాగవతంలో కూడా మనకి చెప్పారంటే గరికపాటి నరసింహారావు గారు అనేక సందర్భాలు ఆయన ప్రసంగంలో విషయాలు చెప్పారు. మమకారము అంటే ఏమిటి? ఏనుగురికి మమకారం. ఒక్క ఏనుగు కనుక ఒక గుంటలో పడిపోతే, వలేసి ఆ గుంటలో పడిపోతే ఆ ఏనుగు మిగతా ఏనుగులన్నీ కూడా ఇంకా లేస్తుంది అంటారు. అంతేగాని వాళ్ళు ఎవరో పట్టుకోవటానికి చేసిన ప్రయత్నం అనుకోరు. అలా ఏనుగు పడిపోగానే ఆ ఏనుగు చుట్టూ తిరుగుతా. ఏనుగురికి అంత మమకారం, ఏనుగులు ఎంత సహనశీలులు అంటే ఎంత భయంకరమైనటువంటి వాటినైనా మోస్తుంది. అలాగే ఏనుగులకి దీర్ఘదృష్టి ఎక్కువ, ఎంత చిన్న సూదైనా కూడా చూడగలదు. ఏనుగు తొండానికి బలం ఎక్కువ. ఆ తొండంతోనే పరశురాముని ఎత్తిపడేసింది ఒకనొక సందర్భంలో. అది చెప్పుకుందాం, సందర్భం వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉంది. అందుకని ఈమె చక్కగా మామూలుగా ప్రాణం వచ్చి పెద్దవాడు అయిపోతారు. దేవతల పిల్లలు పెద్దవాడు అయిపోతారు. రావణుడు పుట్టగానే ఎత్తు పెరిగిపోయాడు. ఎంత ఎత్తుగాలో అంత పొట్టివాడుగా నిలబడిపోయాడు. కాబట్టి ఇక్కడ ఈ వినాయకుడిని ఏం చేసిందంటే బయట పెట్టింది, కాపలా పెట్టి. మన కథలో ఏముందండి? వినాయకుడు నిజంగా శివుడు వచ్చినప్పుడు ఎవరిని లోపలికి రానివ్వద్దంటే వాళ్ళ నాన్నను కూడా లోపలికి రానివ్వద్దనా శివుడిని చూడలేదు అనుకుందాం. శివుడు ఎటువంటి వాడో ఆయన గుర్తించడానికి అవకాశం లేనటువంటి వేషధారుడు ఏం కాదు కదా. ఆయనకేమున్నాడు? పులితోలు కట్టుకుంటాడు, మెడలో పాము ఉంది, భుజాలకు చిన్న పాములు ఉన్నాయి, కాళ్ళకు చిన్న పాములు ఉన్నాయి, బూడిద పూసుకుంటాడు, ఒక త్రిశూలం, మూడో కన్ను, ఇంకేంటి ఆయన గుర్తుపట్టలేడా? కాబట్టి అది కొంచెం మనకి వాస్తవానికి దూరంగా ఉంది. కాబట్టి ఆయన మనం ఏం చెప్పుకోవాలంటే, గణపతి అక్కడ కాపలా కాస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన గజాసురుడిని సంహరించిన తర్వాత గజాసురుడు కోరిక ప్రకారము తన తల ముల్లోకాలు కూడా ప్రార్థన పూజించేటువంటి విధంగా ఉండాల్సిందని కోరుకున్నాడు. కాబట్టి అది వెంట పెట్టుకొచ్చాడు కాబట్టి ఇక్కడ ఈయన ఎదురు జరగాని ఈయన వచ్చేటప్పుడు అనుకున్నాడు, పార్వతీదేవికి పిచ్చి వదలలేదన్నమాట. మళ్ళీ పిల్లోని కనాలంటే కనే అవకాశం లేనప్పుడు పెంచి ఇలా తనకు తానే సృష్టించి తయారు చేసుకుందన్నమాట. మంచి మమకారం ఎక్కువైపోయింది పిల్లల మమకారం. కాబట్టి మమకారం ఉన్నటువంటి ఏనుగు తల, గజాసురుడు కూడా ఏనుగు తల గలవాడు కాబట్టి, గజం అంటే ఏనుగు కాబట్టి, అసురుడు అంటే రాక్షసుడు కాబట్టి తెచ్చింది వాడి యొక్క కంఠాన్ని నరికేసి ఏనుగు తల అతికించాడు. అతికించడం అనేది ఆ రోజుల్లోనే ఉంది. ఇవాళ మనం యంత్రాల ద్వారా కూడా సాధిస్తున్నామని చెప్పని వింటున్నాం. ఒక మానవ తల తీసుకొచ్చి పనిచేసే మొండానికి ఒక తల తీసుకొచ్చి తగిలిస్తున్నారు. కుక్కలు కొన్ని ప్రయోగాలు చేశారు రష్యాలో అని చెప్పుకుంటున్నారు. సరే, అలా తగిలిచ్చాడు. దాని మూలంగా ఏమైందంటే ఆ మమకారం, పిల్లవాడి మీద ఎక్కువ మమకారం పెట్టుకునే అవకాశం, పిల్లవాడికి గణపతికి తల్లి అంటే ఎక్కువ మమకారం ఉండేటువంటి అవకాశం చేయటం కోసం ఏనుగు తల పెట్టడం జరిగింది అని చెప్పుకోవడం సమంజసం అనిపిస్తుంది.
అలా ఏనుగు తల పెట్టిన తర్వాత ఆ గజాసుడికి వృత్తాంతం అంతా కూడా పార్వతీదేవికి బయట జరిగిన సంగతి అంతా చెప్పా. ఆమె సరే జరిగేది ఇలా జరగాలి ఉంది కాబట్టి ఆమె అనుకున్న రీతిలో ఆమె ప్రాణం పోసినటువంటి శిశువుకు కూడా వినాయకుడు కూడా తల మారిపోయింది. అనుకున్నట్టు ఏం జరగల, ప్రాణం పోసింది. సరే ఆ వినాయకుడిని పెంచుతున్నారు, పెద్దవాడిని చేశారు. ఎంత వినాయకుడు ఆసక్తుడు అంటే కథలో ప్రసక్తంగా చెప్పుకోవాలి. ఎంత ఆసక్తుడు అంటే ఒకసారి పార్వతీదేవి ఏదో పండగ వస్తే పండగ చేసుకుని చక్కగా భోజనాలు చేసిన తర్వాత శివుడు ఒక గంట సేపు నిద్రపోతానంటే మీరు పక్కన పెట్టుకోండి, నాకు ఇంకా వంటింటి పని ఉందా కూడా చేసుకోవాలని చెప్పారంటే వినాయకుడు పక్కన పట్టుకొని పడుకున్నాడు. ఆ శివుడు అయితే నిద్రపోయాడు, కానీ వినాయకుడు చూస్తే ఒళ్ళంతా తెల్లగా ఉంది, మెడ దగ్గర ఒక మచ్చ ఉంది. వెంటనే పార్వతీ దగ్గరికి వచ్చి అడిగాడంట, ఏమి నీకు మెడ మీద మచ్చ ఉంది, ఈ మచ్చకు కారణం ఏమిటి అమ్మా నాన్నకంటే ఆవిడకి ఎప్పుడైతే భర్త గురించి చెప్పారో చెప్పాలి, ఎన్ని నేరాలు అయితే చెప్పారో కొడుకుతో నాయన మీ నాయనకి అసలు ఏమైనా బుద్ధి ఉందా? పాల సముద్రం క్షీర సముద్రం ఉంది, క్షీర సముద్రం నుంచి మరి చిలకగా అమృతానికి ముందుగా పుట్టి ఏంటంటే కల్పవృక్షం పుట్టింది, చింతామణి పుట్టింది. ఇవన్నీ కూడా ఇంద్రుడికి అప్పచెప్పేశారు. చంద్రుడు పుట్టాడు, చంద్రుడు పైకి వెళ్ళిపోయాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి పుట్టింది, విష్ణుదేవుడి పెళ్లి చేసుకుంది. చింతామణి కామధేనువు పుట్టింది, వశిష్ఠ మహర్షి తీసుకున్నాడు. ఇలా అందరూ తలవులు తీసుకున్నారు. విషం పుట్టింది, మీ నాన్న పిలిచారు, విషం మింగవయ్య అన్నారయ్యా. ఆ విషం కిందకి వెళ్ళకుండా పైకి రాని కూడా గొంతుకులో పెట్టుకున్నాడు. అందుకని అలాగని మీ ఆయన చేసే పనులను ఇదే అని వినాయకుడు చెప్పింది. వినాయకుడు ఏమన్నాడు, అయితే నేను ఏ సముద్రం అయితే, ఏ క్షీర సముద్రం మూలంగా అయితే మా నాన్నకి ఈ విషం ఇచ్చి ఈ పని చేశారో, అందరికీ మంచివి ఇచ్చి సముద్రుడు ఈ పని చేశాడో, ఆ క్షీర సముద్రమే కదా అన్ని సముద్రాల నీళ్ళు కూడా నేను తాగేస్తాను అన్నాడు పిల్లోడు మీ తొండం దాపి. ఓ నాయనా ఆ పని చేయమోకరా, నువ్వు అంతటోడే నాకు తెలుసు. సముద్రంలో నీ మేనమామ ఉన్నాడురా, నా మేనమామ ఎందుకున్నాడు, మైనాకుడు అనేటువంటి వాడు ఉన్నాడురా, వాడు నాకన్నా ముందు పుట్టాడు హిమవంతుడికి, మరి వాడికి రెక్కలు ఉన్నాయి. పూర్వం పర్వతాలన్నీ నగరాల్లోనూ గ్రామాల్లోనూ వాలిపోతూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని రెక్కలు నరికేసి ఇది ఒకటి పారిపోయి వచ్చింది. మైనాకుడు మాత్రం మా అన్నయ్య ఒకడే పారిపోయి వచ్చాడు, ఇక్కడ సముద్రంలో దాక్కున్నాడు, ఆయన బయటకు వస్తే మళ్ళీ ప్రమాదంలో ఆయన అలా ఉండేవరా అన్నట్టు. సరేలేమ్మా నీ కోసం. దీన్ని బట్టి తండ్రికి ఎవరైనా సరే ఇబ్బంది కలిగించినా, తండ్రికి అవమానం కలిగించినా, ఆ తండ్రికి జరిగినటువంటి అవమానాన్ని ప్రతీకారం తీసుకోవాలి. అది కొడుకు యొక్క ధర్మం. తల్లి అలాంటి పని చేయొద్దు అని చెప్పినప్పుడు తల్లికి ఇష్టమైనటువంటి పని కోసం తండ్రి కోసం ప్రతీకారం తీసుకుందాం అన్నదల్లా తల్లి చెప్పిన మాటలు విశ్వసించి ఆపేయాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది ఆ విఘ్నేశ్వరుడు యొక్క కథలో మీరు నేర్చుకోవాల్సినది. 2 ఇంకా గజాసుడు అయిపోయిన తర్వాత ఉత్సవాలు మామూలుగా వినాయక చవితి రాగానే ఉండ్రాడు ఎవరికి చేసేటువంటి వాడు చేసి చైత్ర శుద్ధ చవితి నాడు మళ్ళీ రాగానే చేసి అన్ని రకాల చేస్తున్నారు. చేసిన తర్వాత సరే ఈ చంద్రుడు నవ్వటం, కుడుములన్నీ కూడా ఈ కడుపులోంచి రాలిపోవటం, మళ్ళీ బతికించడం జరిగినప్పుడు శాపం ఇచ్చింది. ప్రతి చవితి నాడు కూడా మరి చంద్రుడు చూసిన వాడు నీలాపనందలు కలుగుతాయి అని చెప్పి. కానీ దానికి మళ్ళీ అమెండ్మెంట్ సవరణ ఇచ్చారు. ఏమిటి, ప్రతి చవితి నాడు కాదు, భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుడు చూడకుండా ఉండాలి. ఇంకా మనం కల్పించుకున్నాం, అక్షంతలు పట్టుకొని కథ విని అక్షంతలు పట్టుకుని ఆయన నెత్తి మీద వేసుకుంటే ప్రత్యేకంగా చూడకపోయినా పొరపాటున ప్రమాదవశాత్తు చంద్రుడు చూసినా ఈ కథ విని నక్షత్ర ఈ అక్షతల తల మీద శిరస్సును ధరించటం మూలంగా కలిగే ఆపద మనకు కలగదు. అది అలా ఉంచుదాం. ఇప్పుడు గణానికి ఒక విఘ్నాధిపత్యం అంటే విఘ్నాలకు ఒక అధిపతి కావాలి అని చెప్పి అనుకున్నారు. విఘ్నానికి గణపతి కావాలి అనుకుంటే విఘ్నేశ్వరుని ఎవరిని ఇప్పుడు విఘ్నాలకు అధిపతి చేయాలి. తర్వాత మళ్ళీ కుమారస్వామి పుట్టాడండి. కుమారస్వామి కోసం కూడా కడుపులో 9 నెలలు మోసి కుమారస్వామిని కనాలని చెప్పని శివుడితో ప్రత్యేకంగా శివుడు భారతి కలిసి కొంతకాలం పిలిచారు. మళ్ళీ దేవతలంతా కలిసి మళ్ళీ గొడవ చేశారు. మళ్ళీ గొడవ చేసినప్పుడు ఆయన బయటకు వచ్చాడు. ఆయన వీర్యం బయటకు వచ్చేసింది. ఆ వీర్యాన్ని అగ్నిదేవుడు స్వీకరించాడు. అగ్నిదేవుడు తట్టుకోలేక గంగానదిలో వదిలేశాడు. గంగానది తట్టుకోలేక ఒక తటాకం పక్కన ఉన్నటువంటి 2 పొదలో వదిలేసింది గంగాదేవి. ఆ 2 పొదలోంచి వచ్చాడు కాబట్టి కుమారస్వామి శరవణ భవ అన్నారు. ఆ తటాకమే పార్వతీదేవి. పార్వతీదేవికి మరి కడుపుతో ఆమె గర్భాన్ని ధరించి తన గర్భం నుండి వచ్చిన శిశువు కాకపోయినా వాడు కూడా కొడుకే అయ్యాడు. ఎందుకంటే తండ్రి వీర్యం మూలంగా పుట్టివాడు. కానీ ఆమె పూర్తిగా గర్భాన్ని ధరించి కన్నటువంటి కొడుకు మాత్రం కాడు. కాబట్టి 2వ సారి కూడా విఫలమైంది, వదిలేసింది ఆవిడ. ఈ కుమారస్వామి కూడా పెద్దవాడు అయ్యాడు.
వీళ్ళిద్దరికీ కూడా గణాధిపత్యం విషయంలో ఎవరిని నియమించాలనేది వస్తే కుమారస్వామి అన్నాడు, నేను సన్నగా ఉంటాను, నా వాహనం నెవరి, నేను కింద మీరు ఏ రకమైన పందెం పెట్టినా పరీక్ష పెట్టినా నేను ఆ పరీక్ష నెగ్గటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. వినాయకుడు కూడా అనుకున్నాడు. వినాయకుడు ఏమనుకున్నాడు, ఏదో తమ్ముడును తండ్రి ఫిక్స్ అయిపోయి ఉంటారు, మ్యాచ్ ఫిక్స్ లాగా, అందుకే ఇది ఎలాగో తమ్ముడికే చెందుతుంది, నేనా పెద్ద స్థూలకాయం, నాకా తొండం, మరి నా వాహనమా మూషికమా ఎరుక, అది అనించుడు అనేటువంటి ఎరుక, దాని మీద నేనేం వెళ్ళగలను, తమ్ముడు అంటే కూడా చాలా తేలిగ్గా ఉన్నాడు, నెమల మీద తిరిగిపోతాడు, ఇది జరిగే పని కాదులే అనుకుని కూర్చుని ఉన్నాడు. వెళ్ళిపోయాడు. దానికి పరీక్ష పెట్టారు. భూలోకాల్లో ఉన్నటువంటి భూమండలంలో ఉన్నటువంటి 3 కోట్ల లేక ఎన్నుంటే అన్ని కోటి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి ఎవరు ముందుగా వస్తే వాళ్ళ గణాధిపత్యం ఇస్తామని చెప్పాడు. అలా చెప్పినప్పుడు కుమారస్వామి వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతున్నాను. దేవతలు వెళ్ళారు, ఎవరి ప్రయత్నాలు వాడు చేశారు. గణపతి మాత్రం కూర్చుని ఉన్నాడు. కూర్చుని తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు ఈ పరీక్ష న్యాయమేనా, నేనా స్థూలకాయని, నా బొజ్జ చూశారు కదా, నేను ఏనుగు తొండం, నా వాహనం ఎలుక, నేను నడవలేను, మందగమనం నాదంతా కూడా, మరి ఇటువంటి పరిస్థితుల్లో నాకు పెట్టారు కాబట్టి వినాయకుడు కూడా ఆలోచించాడు అని దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఏనుగు తనకి బుద్ధి ఎక్కువ కదా, అందుకని ఆలోచిస్తే ఒక ఉపాయం పెట్టింది. నాన్నగారు అమ్మగారు కూర్చోండి అన్నాడు. కూర్చుని మాతామే పార్వతీదేవి, పితా దేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ సర్వేశం త్వదేశం భువనత్రయం. అమ్మా నువ్వేమో తల్లివి పార్వతీదేవి, మాతామే పార్వతీదేవి, నాకు నువ్వే తల్లివి, పితాదేవో మహేశ్వర, తండ్రి మహేశ్వరుడు అయినటువంటి నీవే, బాంధవా శివభక్తాక్ష, నీ భక్తులంతా కూడా నాకు బంధువులు, ఇకపోతే స్వదేశం భువనత్రయం, ఈ 3 లోకాలు కూడా నీకు నాకు స్వదేశం లాంటివి, కాబట్టి నేను తిరగలేను, కాబట్టి నీ చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తున్నాను, ఈ భూమండలం అంతా కూడా 3 ప్రదక్షిణలు చేసి స్నానాలు చేసి 3 ప్రదక్షిణలు చేసినట్టు లెక్కే అని చెప్పి ఆ శాస్త్రంలో ఉన్న విషయాన్ని మనసులో అనుకుంటూ పార్వతి తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు కుమారస్వామి, ఏ నదిలో స్నానం చేద్దామనుకున్నా ఆ నదిలోంచి స్నానం చేసి బయటకు రాగానే వినాయకుడు చక్కగా శుభ్రంగా తుడుచుకుని ఒళ్ళంతా తుడుచుకుని, ఏంటి తమ్ముడు ఇంకా ఆలస్యమైంది, నీ వాహనం చాలా వేగంగా వెళ్ళేటువంటిదే కదా అన్నాడు. చేస్తున్నాను, తొందరగా చేసిరా, నేను ఇంకో నదికి వెళ్తున్నాను. ఎక్కడికన్నా కనబడుతుంటే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎవరు? కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామికి వచ్చి, లాభం లేదు, ఇక నేను ఈ అన్నగారు గెలిచి ఇందులో ఏదో ట్రిక్ ఉంది, మహిమ ఉంది, ఇదంతా తండ్రి గారు చేసినటువంటి మహిమే అని చెప్పి అనుకుని ఆయన మిగతా నదులు స్నానం వెళ్ళేటప్పటికి అక్కడ గణాధిపత్యం వినాయకుడికి ఏర్పాటు చేసి అన్ని సన్నాహాలు చేస్తూ కుమారస్వామి కోసం ఎదురు చూస్తున్నారు శివపార్వతి. రాగానే ఇక్కడ కూర్చున్నాడు. ఇది అన్నగారి యొక్క తెలివితేటలు నేను పరీక్షించేటువంటి గొప్పవాడిని కాదని అర్థం చేసుకున్నాను, నాలో అహంకారం అంతా తొలగిపోయింది, అన్నగారికి ఇవ్వండి అన్నాడు. ఆ రకంగా గణాధిపత్యం స్వీకరించి సర్వ విఘ్నాలు రాకుండా వినాయకుడి యొక్క వ్రతం యొక్క ఫలితంగా ఇవ్వటం జరిగింది. ఇక మనకు వర్షాకాలంలో దొరికేటువంటివన్నీ కూడా ఆకులే, పళ్ళు కూడా దొరకవు, పచ్చికాయలు, కాయలు కూడా పచ్చికాయలు దొరుకుతాయి. అందుకే మనం సీతాఫలకాయ, జామకాయ, అలాగే మొక్కజొన్న పొట్టాలు ఇవన్నీ పచ్చివన్నీ కూడా పాల వెలుగుకి కడతాం. ఇక 21 పత్రాలు మాచీపత్రం అని, బృహతి పత్రం అని, అలాగే బెలవపత్రం అని, అలాగే దుర్వాయుగ్మం అని, గరికండి దత్తూర పత్రం అని, బదరీ పత్రం అని, అపామార్గ పత్రం అని, ఉత్తరేణని, తులసి అని, చూతని, కరవీరని, గన్నేరని, విష్ణుకాంత్రని, దాడిమి అని, దానిమ్మని, దేవదారని, మరువకని, సింధువార, జాజి మొదలైనటువంటివి, అక్క మొదలైనటువంటివి, నిమ్మట వేపండి. వీటిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రీయ విజ్ఞానం ఉందండి. మనం పూర్వం వేప పుల్లలతో తోమేవాడు, అలాగే దానిమ్మ పుల్లతో కూడా తోమేవాడు. ఈ వేప పుల్లతో తోమటం మూలంగా మనకు ఉపయోగం ఏమిటంటే 3 in 1, వేప పుల్ల కానీ మరి ఇంకితరత ఏవైనా, ఒకటి చేదుగా ఉంటుంది వేప పుల్ల, చేదుగా ఉండటం మూలంగా మన లోపల ఆ చేదు ఏమాత్రం వెళ్ళినా కూడా లోపల ఉండేటువంటి సూక్ష్మదేవులు కూడా అన్నీ నశిస్తాయి. పైగా 3 in 1 అండి. అదే బ్రష్, అదే టంగ్ క్లీనరు, అదే పడి తోకునేటువంటి బ్రష్, అదే టంగ్ క్లీనర్, అదే పేస్ట్,
లాలాజలం పుడుతుంటే మనం శుభ్రంగా చూసుకుంటాం. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలతో ఫలానాది మాత్రమే వాడండి అని చెప్పి మనకి చెప్పటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇలాగా అలాగే ఈ 21 పత్రాలు ఆకుల్లో కూడా వైద్యానికి మనకు వచ్చేవి ఉన్నాయి. అలాగే తులసి పత్రాలు వీటి యొక్క వాసన మూలంగా మనలో కొంత సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చింది. కాబట్టి ఈ పత్రి 21 రకాలైనటువంటి ఎన్ని దొరికితే అన్నిటితో కూడా వినాయకుడిని పూజ చేయటం మూలంగా వాటి యొక్క ఇవి ఆ పరిమళం మనకి రావటం మూలంగా మనలో ఉన్నటువంటి అన్ని గుణాలు కూడా దుర్గుణాలు కూడా అనారోగ్యాలు నశించిపోతాయి. బ్రహ్మ విష్ణాది గణానాం ఈశః, బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికీ కూడా గణాధిపతి. అసలు గణాధిపతి ఈయన కాదు, సృష్టికి మొట్టమొదటిసారి పుట్టాడండి ఆయన. విఘ్నేశ్వరుడు మహాగణపతి అంటారు. ఆయన యొక్క అంశ ఈ గణపతి పార్వతీదేవితో తయారు చేయబడ్డది. కాబట్టి త్రిమూర్తుల కన్నా కూడా పూర్వీకుడు మహాగణాధిపతి. ఈయన కృతయుగంలో 10 చేతులతో ఉన్నాడు. కృతయుగంలో 10 చేతులతో ఉన్నాడు. అలాగే త్రేతాయుగంలో 6 చేతులతో ఉన్నాడు. ద్వాపర యుగంలో 4 చేతులతో ఉన్నాడు. కలియుగంలో 2 చేతులతో ఉన్నాడు. ఇలాగ యుగ ధర్మాన్ని బట్టి ఆయన యొక్క రూపం మారింది. కాబట్టి వినాయకుడు ఎప్పటివాడో చెప్పాలా. వరాహ పురాణం ఏం చెబుతుందంటే వినాయకుడు ఆకాశం నుంచి పుట్టాడు అని చెప్పింది. ఇకపోతే మూలాధార చక్రం అని ఉంది మనకి. ఖచ్చితంగా ఈ ఆసనం పైన ఉంటుందండి. ఈ షట్చక్రాలు కూడా యాక్టివేట్ అవ్వాలంటే మూలాధార చక్రానికి అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. మనం ధ్యానంలో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది కుండలీకరణ శక్తి ఉద్భవించడం. అది సహస్రారం వరకు వెళ్ళాలి. అది వెళ్ళదు, ఇక్కడితో అయిపోతుంది. గురువు ఇక్కడితోనే మనం ఆగితే చాలు. ఈ మూలాధార చక్రం నుంచి కూడా ప్రారంభమవ్వాలంటే విఘ్నేశ్వరుని మనం ప్రార్థన చేసి ధ్యానం చేస్తే అక్కడి నుంచి కుండలీకరణ శక్తి బయలుదేరి మనలో ఒక రకమైన విద్యుత్ శక్తి ప్రవహించి మనం ధ్యానంలో సఫలీకృతం అవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మహాగణ లలితా సహస్రంలో కూడా చెప్పబడిందండి. కామేశ్వర ముఖావలోక కల్పిత శ్రీ మహాగణేశ్వరాయ నమః అని చెప్పి. ఋగ్వేదంలో కూడా ఓం గణనాత్వామరతిమహవావేకవింగవీనాం పుత్రవత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రాహ్మణాత్మద ఆనత్పన్నుతుభిస్తాదనం. ఇది ఋగ్వేదంలో. అంటే ఋగ్వేద కాలం నాటే విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇక వ్యవసాయ పరంగా ఆలోచిద్దాం. వ్యవసాయ పరంగా ఆలోచించాలి అంటే గణేశుడు ప్రకృతి ప్రియుడు, ప్రకృతికి అధినాయకుడు కూడా. వ్యవసాయ పనులు ముబ్బరంగా ఉండేటువంటి వర్షాకాలంలో వినాయక చవితి వస్తుంది. కాబట్టి వినాయకుడు యొక్క ఏకదంతం 2 దంతాలు ఉండేవి. ఒకసారి బయట కాపలా పెట్టారు. పార్వతీ పరమేశ్వర వినాయకుడిని ఎవరిని లోనికి రానివ్వకుండా చూడవయ్యా అని పరశురాముడు వచ్చాడు. ఆయన తచ్చే కోపం కదా, ఆయన వచ్చి అమాంతంగా నన్ను లోపలికి వెళ్ళవద్దంటే నువ్వేడవయ్యా అన్నాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పరశురాముడు గొడ్డలు పెట్టి మరి కొట్టడంతో ఒక దంతం ఊడిపోయింది. అందుకని ఏకదంతుడు అయ్యాడు. కాబట్టి ఏకదంతం అనేది ఏంటంటే నాగలికి చిహ్నము, లంబోదరం పొట్టంతా ఉంటుంది, ధాన్యపు గాదెకు చిహ్నము సంకేతము. నాగబంధం పాములు ఉన్నాయి, నడుము చుట్టి పాములన్నీ కూడా పంటలను పాడు చేసే ఎలుకలు తినడానికి ఉపయోగపడతాయి. ఈ రకంగా వ్యవసాయ సంబంధమైనటువంటి చిహ్నాలు కలిగినటువంటి గాడి కాబట్టి వ్యవసాయం. శమంతకమణి కథతో ముగిద్దాం. శమంతకమణి ఏమిటయ్యా? ఇలా పార్వతీదేవి తన యొక్క కుమారుడికి జరిగిపోతే బ్రహ్మ వచ్చి బతికించిన తర్వాత ఈ చంద్రుడితో శివుడి తలపై ఉన్న చంద్రుడు నవ్వాడు, వికటంగా నవ్వాడు. కాబట్టి రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా ఇవైపోతాయని చెప్పిన సామెత గుర్తుకు చేసుకుని నీవు నవ్వావు కాబట్టి ఈ ముఖం చవితినాడు ఎవరో చూడటానికి వీలేదు, ఏ చవితినాడైనా సరే చూడటానికి వీలేదని చెప్పించింది. అసలు ప్రతిరోజు చూడటానికి వీలేదని చెప్పింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి కొంత బతికించి అలా కాదమ్మా ఋషులంతా వచ్చారు. ఎందుకని? ఋషులంతా హోమం చేస్తూ ఉంటే అగ్నిదేవుడికి ఒక అరుంధతీదేవి తప్ప మిగతా 6 ఋషుల యొక్క భార్యల మీద వ్యామోహం చెందాడు. ఈ సంగతి తెలుసుకుని 6 భార్యలు కూడా ఎదురు తిరిగారు. ఇది నీలాపనేంత. 6 భార్యలు అగ్నిదేవుడితో ఉన్నట్టుగా ఋషులు భావించి వదిలేశారు భార్యని. సరే ఇదంతా వినాయక చవితి నాడు చంద్రుని చూసిన దోషం మూలంగా వచ్చింది అని చెప్పుకుంటారు. ఇకపోతే నారదులు భూలోకానికి వచ్చి ఈరోజు వినాయక చతుర్థి చంద్రుని చూడకూడదు ఊరంతా చెప్పబోయా అని శ్రీకృష్ణుడు చేస్తే ఊరంతా ఆయన ఒక చాటింపు ద్వారా ప్రకటించి గోశాలకుల గోష్ఠానికి వెళ్ళి
గోశాలలో పాలు బితుకుతూ ఆ పాత్రలో ఉన్న పాలల్లో చంద్రుని చూసి ఆహా నాకేదో కీడు కలుగుతుందని చెప్పి అని అనుకున్నాడు. నీలాపనంతా రానే వచ్చింది. ఒకప్పుడు శస్త్రాజిత్తు ఆయనకి సూర్యవర ప్రసాదం చేత శమంతకం 100 బారుల బంగారం రోజుకు పెట్టేటువంటి శమంతకమణి ఉంది. అది నీకెందుకయ్యా, రాజును మాకిస్తే మేమంతా కూడా ప్రజా సంక్షేమాలు ఉపయోగిస్తాం, దానివల్ల వచ్చేటువంటి బంగారంతో అని చెప్పి ఆయనంటే నేను నీకు ఇవ్వనన్నాడు. కొంతకాలం అయిన తర్వాత శస్త్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ హారాన్ని మెడలో ధరించి వెళుతూ ఉంటే ఒక సింహం మాంసఖండం అని భ్రమించి అది చంపేసింది. ప్రసేనజిత్తును చంపేసేసి ఆ మాంసఖండం భ్రమించి ఆ హారాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఒక బల్లూకం వచ్చింది, ఎలుగుబంటి. జాంబవంతుడు వచ్చాడు. జాంబవంతుడు వచ్చి ఆ సింహాన్ని చంపి శర్వమృగం ఆ మణిని తీసుకెళ్ళి తన కూతురైనటువంటి జాంబవతికి ఉయ్యాల్లో కట్టడం జరిగింది. దీనికి ఒక కారణం ఉంది. జాంబవతికి కట్టడం జరిగి శ్రీకృష్ణుడు వచ్చాడు. 28 రోజులు జాంబవంతుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి జాంబవంతుడు ఒళ్ళంతా గొల్ల చేశాడు, సావరా అన్నాడు. దీనికి కారణం రామావతారంలో రాముడు ఒక్కరోజు 10 రోజులు యుద్ధంలో ఒక్కరోజు వీళ్ళందరినీ కూడా ఆంజనేయ స్వామిని, సుగ్రీవుడిని, అంగదుడిని, నీరుడు, నలుడు మొదలైనటువంటి వారందరినీ కూడా మీరు వాళ్ళ యుద్ధం చేయొద్దు, ఒక్కడే చేస్తానని చెప్పి 150,000 మందిలో, 1,00,000 మందిలో, 10 లక్షల మందిలో ఒక్కడే సింగిల్గా ఒక్కొక్క బాణం వేస్తూ రాక్షస సంహారం ఒక్కరోజు చేస్తూ ఉంటే కూర్చొని చూస్తున్న వాళ్ళంతా అనుకున్నారట, లక్ష్మణుడు అనుకున్నారట నేను తమ్ముడిని అయ్యాను కాబట్టి సరిపోయింది, ఇంకొక నయం ఉంటే ఒక్క బాణంతో నన్ను నేచేసేవాడే, దీనికి నా సహాయం ఎందుకు, ఆయన ఒక్కడే చాలు, ఊరికే దయదచ్చి తమ్ముడని దయదచ్చాడు అనుకున్నాడు. ఆంజనేయుడు అనుకున్నాడు రాముడి ఏదో వానర సైన్యానికి కూడా కొంత ప్రసాదం ఇచ్చినట్టుగా భాగం ఇద్దామని తీసుకొచ్చాడు, కానీ ఆయన మనం ఎంత, ఆయన ముందు మన బలం ఎంత అని ఆంజనేయుడు అనుకున్నాడు. సుగ్రీవుడు కూడా అదే అనుకున్నాడు, నేనే కనుక వాళ్ళని ఉంటే చంపేసేవాడేలే, ఈ సామాన్యుడు కాదు రాముడు అని చెప్పి ఆయన అనుకున్నాడు. జాంబవంతుడు ఏమనుకున్నాడు, వేస్తే వీటితో చేయాలా యుద్ధం, ఇటువంటి వాటితో చేయాలి యుద్ధం, అంతేగాని పనికిరాని బళ్ళు కాలతో కోసులతో యుద్ధం ఏంటని చెప్పని జాంబవంతుడు అనుకున్నాడు. ఓహో శ్రీరాముడు అనుకున్నాడు. శ్రీరాముడు మామూలు మానవుడిలాగానే ఉంటూ అప్పుడప్పుడు దేవుళ్ళలాగా దైవశక్తిని ప్రదర్శించడం జరిగింది. దాని మూలంగా రావణ యుద్ధం అంతకాలం కొనసాగింది. మానవుడిలాగా యుద్ధం చేస్తేనే సస్తాడు రావణాసుడు. అందుకని రాముడు అనుకున్నాడు, ఓహో ఇట్లానా నువ్వు రామావతారంలో నీ సంగతి, కృష్ణావతారంలో నీ సంగతి చూస్తారే అని రాముడు అనుకున్నాడు. 3000 సంవత్సరాలు జాంబవంతుడు అలా బతికి అక్కడికి వచ్చిన తర్వాత కృష్ణావతారంలో ఈ కథ జరిగింది. శమంతకమణి తీసుకుపోయినప్పుడు ఆయన వచ్చి 28 రోజుల దగ్గర ఒళ్ళంతా గొల్ల చేసిన తర్వాత జాంబవంతుడు అన్నాడు, రామావతారంలో నువ్వు రాముడివయ్యా, రామావతారంలో ఉన్నప్పుడు తెలియక ఒళ్ళు వరిచి గర్వంతో నేను నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను, కాలాంతరానికి తీరుతుందని చెప్పని నువ్వు అన్నావు, ఇప్పుడు నాకు అర్థమైంది, నా ఒళ్ళంతా కూడా జీర్ణావస్థలో అయిపోయింది, కాబట్టి ఈ శిథిలమైనటువంటి శిథిలావస్థలో ఉన్న శరీరాన్ని రక్షించడం ఆయన చేయకండి ఆయన మామూలు చేశాడు. ఈ శమంతకమణి కథల యొక్క అంతరార్థం ఏంటంటే శమంతకమణి తీసుకుని శస్త్రాజిత్తుగా చెప్పాడు. మన మీద నీలాపనింద కానీ ఎవరైనా అపనిందలు కానీ అభియోగాలు కానీ ప్రయత్నిస్తే వినాయక చవితి నాడు కూర్చుని దేవుడి దగ్గర కూర్చుని వింటం కాదు, కథ వింటం కాదు, శ్రీకృష్ణుడు కథ వినలేదు, వెంటనే బయలుదేరాడు, ఆరాధించాడు, అన్నీ తెలుసుకున్నాడు. ఆయన దేవుడు కాబట్టి చేయగలిగాడు. మనం దేవుడు కథ విన్న తర్వాత ఈ నేరం మన మీదకి ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా మనం నివారింప చేయాలి, మనకు సంబంధం లేనటువంటి ముడిపడిందని చెప్పి మనం కూడా ప్రయత్నం చేయాలా. ఇది గణపతి దేవుడి యొక్క కథలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. కాబట్టి ప్రతి కథలోనూ ప్రతి వ్రతంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించి దానిలో ఉన్న నిబిడీకృతమైనటువంటి రహస్యం ఏమిటో మన జీవితానికి అన్వయించుకొని దాన్ని ఆచరణ రూపంలో పెట్టడమే ఈ పురాణోక్తి కథ లేక పురాణ కథల యొక్క ప్రాశస్త్యం, పురాణ కథల్లో ఉన్న అంతరార్థం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఆ గణేశుడు కూడా ఎన్ని బాధలు పడ్డాడండి. కట్నం లేదా వేరే తలకాయ వచ్చిందా, పార్వతీదేవికి పడలేదా, తీరని కోరికలు పెట్టుకుంటే పార్వతీదేవి ఇబ్బంది పడినట్టు అయింది, ఆమె కోరిక నెరవేరకపోగా ఆమె తయారు చేసిన బొమ్మకి, తయారు చేసి జీవం పోసినటువంటి బొమ్మకి వేరే తలకాయ తగిలించాల్సి వచ్చింది. కాబట్టి వినాయకుడు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి. ఆయన కూడా ఎక్కడికి ఏ పరీక్షలు పెట్టినా తండ్రిని చేశాడు. కాబట్టి తల్లిని తండ్రిని విశ్వసించటం, వాళ్ళకి నమస్కారం చేయటం, వాళ్ళకి ప్రదక్షిణం చేస్తే ముక్కోటి దేవతల్ని మనం భక్తితో ఈ జలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, పళ్ళ రసాలతో చేయటాలు అన్నీ అనవసరం అండి.
తల్లిదండ్రులు మించినటువంటి దైవం లేదు. వాళ్ళని గౌరవించాలా. వాళ్ళ ఆశీస్సులు ఉంటే తప్పకుండా మనమును, మన పిల్లలు, మన సంతతి కూడా అద్యతన భావిలో పురోభివృద్ధిలోకి చెందుతారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ లైవ్ రీల్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్సుమాంజలు అర్పిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహీషः గో బ్రాహ్మణేషు మతి నిత్యం లోక సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యారణి దేశేయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వేషాం స్వస్తిర్భవతి సర్వేషాం శాంతిర్భవతి సర్వేషాం మంగళం భవతి సర్వేషాం పూర్ణం భవతి సర్వే సంతు నిరామయः మా కచ్చిత్ దుఃఖవాగ్ భవేత్ సర్వే జనాः సుఖినో భవంతు సర్వే సుజనాः సుఖినో భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి.